రామగుండంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి కాంగ్రెస్ శ్రేణులు పాలాభిషేకం చేశారు. మంత్రులు దామోదర రాజనరసింహ, శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ చిత్రపటాలతో కలిపి సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేసి తమ కృతజ్ఞతలను చాటుకున్నారు. రామగుండంలో నర్సింగ్ కాలేజ్తో పాటు ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేయడంతో సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రభుత్వ పెద్దలను ఒప్పించి వందల కోట్ల నిధులను సాధిస్తున్నారని నాయకులు కొనియాడారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో రామగుండం బొందల గడ్డగా మారిందని, కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనలో మార్పునకు శ్రీకారం చుట్టింది అన్నారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతాన్ని మెడికల్ హబ్ గా మార్చేందుకు కాలేజీతో పాటు ఆసుపత్రి నిర్మాణానికి ప్రత్యేక నిధులు సాధించినట్లు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ తెలిపారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి అదనంగా 140 కోట్ల రూపాయలు మంజూరు చేయించినట్లు తెలిపారు. సింగరేణి జెన్కో సౌజన్యంతో 800 కోట్ల రూపాయలతో బీ పవర్ హౌస్ ఎక్స్టెన్షన్ కు అనుమతి లభించిందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. 280 కోట్లు మాత్రమే వచ్చినాయి. మళ్ళీ డబ్బు రాలే, సింగరేణి ముందు రాలే, ఎప్పుడో ఇచ్చేసి సింగరేణి డబ్బు మళ్ళీ ఇచ్చే పరిస్థితి లేదు. ఆ డబ్బు ఇచ్చింది ఎక్కడ వాడుకున్నా తెలియదు. హాస్పిటల్ కట్టాలంటే ముఖ్యమంత్రి గారిని ఒత్తిడి తీసుకొచ్చి 140 కోట్లు 140 కోట్లు 140 కోట్లు బిల్డింగ్ కట్టడానికి మళ్ళీ ప్రత్యక్షంగా ఫ్రెష్గా వాళ్లకు అలాట్మెంట్ చేయడం జరిగింది. దాంట్లో 70 లక్షల కోట్ల రూపాయలు కూడా త్వరితగతిగా పూర్తి చేయాలని వాళ్లకు రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పటివరకు ఆ కాంట్రాక్టర్ ఎవరో వాళ్ళ అడ్రస్ కూడా మాకు తెలియదు, కానీ మాకు తెలిసింది అక్కడ బిల్డింగ్ ఆగిపోయింది. దాన్ని చేయించాలని ఒక సంకల్పంతో ముందుకు పోతాం. దాన్ని అనుసరిస్తూ ముందే చాలాసార్లు చెప్పాం, మెడికల్ హబ్గా చేసే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ డెంటల్ కాలేజ్, నర్సింగ్ కాలేజ్, పీజీ చేయాలని చెప్పినాం. దానికి ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించి వెంటనే ప్రపోజల్ పెట్టి ఢిల్లీకి పంపించడం జరిగింది. నర్సింగ్ కాలేజ్ ఈరోజు అధికారికంగా జీవో కూడా విడుదలైందన్న విషయాన్ని యావత్ రామగుండం ప్రజలకి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం మీ ద్వారా. దాంతోపాటు పీజీ మెడికల్ కాలేజీలో అప్గ్రేడేషన్కి, పోస్ట్ గ్రాడ్యుయేట్కి కూడా